ఓసే నరసమ్మ, ఓ నరసమ్మ, బా ఏందో చెప్పు. నిన్నిట్ట చూస్తా ఉంటే లేత చక్కెర పాకంలో ముంచిన జిలేబీ ముక్కలా భలే అందంగా ఉన్నావే. అవునా, నిజమేనా? నిజమేనే, నిన్ను కట్టుకున్న ఆ చంద్రిగాడి మీద ఒట్టు. అమ్మో, చంద్రిగాడంటే గుర్తొచ్చింది. నువ్వు బీరిన కానీ సోమే, నా మొగుడు సంతకు పోయి ఇంటికొచ్చే పొద్దవుతా ఉంది. అబ్బా మే, అట్లా చెవు కోసిన మేకల అరవకపోతే అట్లా రంజుగా మూలగొచ్చు కదా, ఈడ చల్లబడిపోతా ఉంది. పోనీ నన్ను మూలగమంటావా? ఊరంతా అనిపిస్తుంది. ఎవడురా నువ్వు? ఏడికెందుకు వచ్చినావు? దొంగ నువ్వు ఎవరు, ఏడికి వచ్చినావని కాదు అడగాల్సింది. ఏం కావాలి, ఎంత కావాలని మాత్రం అడగాలి. ఇప్పుడు నా కాడ సొమ్ములేమీ లేవు. మళ్ళీ నీ సొమ్ములు కాసులు నాకేంటికిలే గానీ ఒక 4-5 పట్టు చీరలు ఉంటే పడి వెళ్ళిపోతాను. ఏంది పట్టు చీరలా? ఏడంటుకుంటాయి? మళ్ళీ ఇంకా ఉండయ్యా. ఆ పట్టు చీరలో రెడ్డో రమ్మలాంటోళ్ళు తప్ప ఈ ఊళ్ళో ఆడోళ్ళు కంటే చాలా ఏండ్లయింది. ఏందిరా నీ పాటికి నువ్వు చెప్పా పెట్టుకుని వచ్చేstiవి. ఇంకాసేపు ఉండింటే ఆ సౌడపు కానీ బెల్లం చేతిలో పొరకెళ్ళు తినింటాం. ఏం రా ఉత్తి చేతులు ఊపుకుంటా వస్తున్నావు? లేవురా ఇంకేడా ఆడా మతిన్న మాట్లాడుతున్నావారా? వాడి ఇంట్లోకి పోవాలంటేనే చేతులకు వస్తాయి. అట్లాంటిది వాడింటికి పోయి కన్నమేళను చూస్తున్నావా? అసలు నువ్వేనారా రెడ్డి సన్ని కొంపలకు అడిగే పెట్టునోడివి? ఇప్పుడేంద్ర ఇది కొత్తగా? రే ఇప్పుడేం రా, మీరు వస్తారా రారా? మేము రాము గాక రామురా. నీకు నిన్నగాక మొన్న వచ్చిన వెంకటలక్ష్మి మాట తీపిండి వచ్చాము కానీ మాకు కాదు. నీ సావు నువ్వు సావు, మేము పోతాం రారా. నీ రే సలిపితే పోయి పోయి సావునెత్తుకుంటూ పోతున్నావు. నీ ఇష్టం మళ్ళా. పోన్రా నాకు కొడకల్లారా. ఏం బా పడుకోలా? ఏందోనే ఈ పొద్దు శానా దిగాలుగా ఉండాలి. ఆ కర్ణం గురించి ఆలోచిస్తాండావా? కసిని పాలు తెమ్మంటావా? వద్దులే, నువ్వు పడుకో, నేను అట్టా గాలికి పోయేస్తా. ఇంత పెద్ద కొంపలో కాసింత చీర నేడి చెతికేది నిన్ను. సంకరం బెట్టిన పెట్టుకొని ఊరంతా ఎతికినట్లుందిరా సెలపితే. నీ పంట పండినట్లే పో.
ఏడసొస్తారా మీరంతా? ఎవడో మన ఇంటికి వచ్చి పోయినట్టున్నారా? ఎవరో చూడండిరా. ఇయాలప్పుడు ఎవడై ఉంటాడబ్బా? కొంపతీసి దొంగలా? లేక నన్ను ఎవడైనా సంపడానికి వచ్చి ఉంటాడా? ఏం జన్మరాని మహా ఋషులకే దక్కని ఆ అమ్మవారి దర్శనం నీకు దక్కిందిరా. ఏం జరుగుతుందో అర్థం కాలేదు గదు. ఈ ఊళ్ళిలా శ్మశానాలుగా ఎందుకు మారుతున్నాయో తెలుసుకోవాలనుందా? నీ తండ్రి ఎందుకు చనిపోయాడో తెలుసా? తెలుసుకోవాలని ఉందా? అయితే చూడు. 17వ శతాబ్దంలో వెంకట్రాముడు ధర్మదండం బాధ్యతలు తన కొడుకు పెద వెంకటప్పకిచ్చాను. ఆయన నుంచి తన కుమారుడు చెంగయ్యకి, చెంగయ్య నుంచి తన కుమారుడు నడిపిరెడ్డికి, చివరిగా ధర్మదండం బాధ్యతలు తరతరాలుగా చేతులు మారి నడిపిరెడ్డి కుమారుడైన చెంగల్రాయుడికి వచ్చి చేరింది. దండాలు సోమే. ఏం పాలేటి? మీకు తెలియదేముంది స్వామి. అమ్మవారి జాతర జరిపించడానికి మీ సమ్మతం అడిగేదానికి వచ్చినాను దేవరా. పాలేటికి తీసుకో పాలిటి. అమ్మా అదే మాకు అట్లాంటి పట్టింపులేం లేవులే, తీసుకో పాలిటి. జాతర జరిపించటం మన బాధ్యత. బాగా జరిపించండి. తప్పకుండా జరిగింది. ఎంత ఖర్చైనా పర్వాలేదు, అంగరంగ వైభవంగా జరిపిద్దాం. సరే స్వామి. నువ్వు ఊర్లో ఉండే పెద్ద మనుషులందరినీ గడువు కట్టుకోవడానికి పిలిపించు. ఈ వారం దేవుణ్ణి తీసి వచ్చే వారం జాతర జరిపించగలిగితే అన్నీ సవ్యంగా జరుగుతాయి, అన్నీ బాగుంటాయి. ఏమంటారో అదే నా మాట కూడా. వీళ్ళందరితో మాట్లాడి ఒక నిర్ణయం తీసుకుందాం. అందరూ కలిసి చేస్తేనే కదా ఇదంతా. సరే సరే. అయ్యా నమస్కారం. నమస్కారం. గంగిరెడ్డి, మన ఈడిగపల్లి ఆసామి. నిలబెట్టి మాట్లాడితే మర్యాదగా ఉండదు. కొంచెం అలా వెళ్ళి కూర్చుంటే. రారెడ్డి. అట్లే అబ్బా. కూర్చో. రారా గంగిరెడ్డి. దిగుపల్లి ఆసామని చూడకుండా ఆ చెంగలరాయప్ప కూరలో కరిపాకలాగా తీసేసే కదరా. మన ఊరోళ్ళ ముందరా నీ విలువేమైపోయా. మన ఊర్లోకి రెడ్డి ఈ గుడికి ధర్మకర్తని ఏదో ఎలాగ పెడతాడని వాడు చెప్పిన దానికి ఎలా గంగిరెద్దులా తలూపుతివి. ఇప్పుడేమాయా, నిన్ను పక్కన పెట్టి రచ్చబండపోయి వాడిని కూర్చోబెట్టా. గమ్మునుండండి రా. వాడిని ఎందుకు రెచ్చగొడతా ఉండారు? నువ్వేంద్ర తల నా కొడుకు వాడికి ఒత్తాస పలుకుతా ఉన్నావు. ఈ రోజు ఆ కళ్ళమ్ముకున్న నా కొడుక్కి నీ జాగా ఇచ్చినాడు. రేపు పొద్దున చెప్పులు కుట్టిన నాయల్ని కూర్చోబెడతాడు. వాడు చెప్పినా నేను లేచొస్తావా రెడ్డి? యాడికి రా గంగిరెడ్డి? వాడి చేతుల నుండి ధర్మదండం లాక్కోడానికి. ఉండు. చస్తావు, జాగ్రత్త. సురుగ్గా తగిలినట్టుంది దొరవారికి. తప్పు స్వామి, ఆవిడ సెంగల్ రాయుడి పెండ్లం. నేను కావాలనుకుంటే ఏదైనా నా కాళ్ళ దగ్గరకు రావాల్సిందే. దొరవారు పొరపాటు పడుతున్నారు. ఈ గెడ్డ మీద ఆడంగులు కత్తులు లెక్క అందంగా ఉంటారు. ఎదురొస్తే అడ్డంగా కోసేస్తారు.
ఏం బెదిరిస్తున్నావు గంగి? ఎంత మాట స్వామి, కత్తిని ఎలా పట్టుకోవాలో చెప్తున్నానంతే. అది నాకు కావాలి. నేను ఈ చుట్టుపక్కల గ్రామాలకి రెడ్డిని అవ్వాలనుకుంటున్నాను. అవగలనా ఏంది? నేను తలుచుకుంటే అవ్వగలవు, కానీ ఆ చెంగల్ రాయుడున్నాడు కదా. అయితే వాణ్ణి గంగలో కలిపే పనిలో నేనుంటాను, నన్ను రెడ్డిని చేసే పనిలో మీరుండండి.